హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చిలుక లేక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ చిలుక లేక్ ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉంది. ఈ చిలుక లేక్ ని ఏ విధంగా చేరుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ చిలుక లేక్ లో ఉన్న వాటర్ బ్రాకిష్ వాటర్ అండి. బ్రాకిష్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ ప్లస్ సాల్ట్ వాటర్ కలిపి ఉండేదాన్ని బ్రాకిష్ వాటర్. ఈ చిలుక లేక్ పెద్ద లోతు ఉండదు, చాలా లోతు చాలా తక్కువ ఉంటుంది. తర్వాత వేరే సైడ్ సీ ఉంటుంది. ఈ సీని ఈ యొక్క లేక్ ని డివైడ్ చేసేది ఏంటంటే మధ్యలో మరి ఇసుక ఉంటుందన్నమాట. ఈ ఇసుక ఏం చేస్తుంది అంటే దీన్ని డివైడ్ చేస్తుంది. ఈ విధంగా ఉండడం వల్ల దీన్ని లగూన్ అంటారు. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ లగూన్. తర్వాత వరల్డ్ లో కూడా కోస్టల్ లగూన్స్ లో సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. మరి ఈ లేక్ చూడడానికి చాలా మంది ఎందుకు వస్తారంటే ఇక్కడ సైబీరియన్ బర్డ్స్, మైగ్రేషన్ బర్డ్స్ వస్తాయండి ఇక్కడికి. దాంతో పాటు ఇందులో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. చిలుక లేక్ కి వెళ్ళడానికి మరి చిలుకకి వెళ్ళొచ్చు, లేకపోతే భువనేశ్వర్ నుంచి మన ట్రైన్స్ కూడా ఉంటాయండి. ట్రైన్స్ అయితే బలగోన్ లో దిగిపోయి మరి వెళ్ళొచ్చు చిలుక లేక్ కి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ ని మాస్టర్ క్యాంటీన్ బస్ స్టాండ్ అంటారు. ఇక్కడి నుంచి కూడా నెంబర్ 60 మార్నింగ్ 7:30కి ఉంటుందన్నమాట. ఆ బస్ మిస్ అయితే మళ్ళీ చాలా కష్టము. మరి ఆ బస్ ఎక్కామనుకోండి సత్పడాకి వెళ్ళొచ్చు. సత్పడ బెస్ట్ ప్లేస్, 115 రూపాయలు తీసుకుంటారు. సత్పడ ఎందుకు బెస్ట్ అని అంటే మరి మనం సత్పడ వెళ్ళేటప్పుడు భువనేశ్వర్ నుంచి మరి చాలా వరకు మనం భువనేశ్వర్ విలేజెస్ అవి ఎలా ఉంటాయో మొత్తం చూడగలం అనమాట. చూడండి, మంచి పచ్చని పంటలు అవి కనిపిస్తాయి వెళ్ళేటప్పుడు. కోనేరు కూడా కనిపిస్తుంది అండి. కొన్ని విలేజెస్ లో కోనేరు కూడా, ఇక్కడ కొన్ని చాలా విలేజెస్ లోని కోనేరు ఉంటుంది. మరి కోనేరును వాడుతున్నారు ఇప్పటికి. మరి సత్పడాకి వచ్చే దగ్గరలో, సత్పడ దగ్గరలో మనకి ఈ విధంగా మొత్తం చూడండి చిలుక లేకే అన్నట్టు కనిపిస్తుంది అంతా కూడా. మరి అవన్నీ చిలుక లేక లేకపోతే చెరువులో నాకు అర్థం కాలేదు సరిగా. తర్వాత మనం ఇంకా లోపలికి వెళ్తున్న కొలది బాదం తోటలు కూడా కనిపిస్తాయి. బాదం చెట్లు చాలా ఎక్కువ కనిపించాయి నాకు. చిలుక ఈ యొక్క సత్పడ దగ్గరకు వెళ్ళేటప్పటికి మనకి ఎక్కువ బాదం చెట్లు కనిపించాయి. ఇవన్నీ బాదం తోటలు అండి ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు మనం సత్పడ వచ్చేసామండి. ఇదే సత్పడ బస్ స్టాప్. ఇది ఇక్కడికి వచ్చి బస్ ఆగుతుంది. ఈ యొక్క ప్లేస్ లోనే మొత్తం కార్లు ఎవరిని మన ఓన్ వెహికల్ మీద వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. టాయిలెట్ కాంప్లెక్స్ ఉంటుందండి. మనం స్నానాలు చేయకపోయినా బ్రష్లు చేయడానికి వాటికి చాలా నీట్ గా ఉంటుంది ఇది మాత్రం. ఇప్పుడు మనం మరి డాల్ఫిన్ మోటార్ బోట్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తే మనకి బోట్ ప్రైజెస్ అవి చెప్తారు. ఇది ఒక బోట్ కి అనమాట. ఈ ప్రైజెస్ అన్ని కూడా బోట్ కి. డాల్ఫిన్ చూడడానికి అయితే 1 అవర్ కి అయితే ఎంత, డాల్ఫిన్ సీ బీచ్ ఐలాండ్ చూడడానికి అలా ప్యాకేజ్ ఉంటుంది. గ్రూప్ తో వెళ్ళే వాళ్ళకి ఇది తక్కువ ప్రైస్ పడుతుంది. ఇక్కడ మరి యథావిధిగా మనకి సేమ్ టిఫిన్ అండి. మరి సమోసాలు, గారెలు, పూరీలు ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు చనా కర్రీ ఇస్తాడు. మనం ఏ టిఫిన్ చెప్పినా సరే చనా కర్రీ కంపల్సరీగా ఉంటుంది. తర్వాత ఉప్మా కూడా. మరి బోట్ లో వెళ్ళడానికి నాకు వేరే ఫ్యామిలీ ఒకటి దొరికింది. మరి ఆ ఫ్యామిలీతో పాటు వాళ్ళ 6 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళతో పాటు నేను టైప్ అయిపోయాను. అందువల్ల ఏంటంటే నాకు బోట్ తక్కువ పడుతుంది. మరి అక్కడికే వెళ్ళి ఎక్కాలి. కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఎక్కాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ మనల్ని ఎంట్రన్స్ గేట్ ఉంటుంది స్టార్టింగ్ లోని. ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం బోట్ ఎక్కే ముందు కంపల్సరీగా మనం ఈ యొక్క లైఫ్ జాకెట్, సేఫ్టీ జాకెట్ వేసుకోవాలి కంపల్సరీగా. ఈ జాకెట్ వేసుకుని అప్పుడు లోపలికి అలౌ చేస్తారు మనల్ని. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదేనండి సత్పడ మరి హార్బర్. ఇది ఈ బోట్స్ అన్ని మనం తీసుకెళ్ళడానికి ఈ ప్లేస్ లోకి వచ్చి ఎక్కాలి. మనం కంపల్సరీగా మనం ఏంటంటే లైఫ్ జాకెట్స్ కంపల్సరీగా వేసుకోవాలి. లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత మనల్ని బోట్ లోకి వాడు అలౌ చేస్తాడు, లేకపోతే బోట్ లోకి మనల్ని అలౌ చేయడు. అలా కనిపిస్తున్నారు కదా వాళ్ళే నాతో పాటు వచ్చే ఫ్యామిలీ వాళ్ళు. మరి బోట్ డ్రైవర్ ఏంటంటే బోట్ ని రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అదిగోండి చూడండి, ఇదే మేము ఎక్కబోయే బోట్ కూడా. మరి ఈ బోట్ లోకి వెళ్ళి ఎక్కాలి. ఈ బోట్ ని మేము గమనిస్తే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి ఒక పక్కన ఒక కర్ర లాంటిది ఉంటుంది, ఐరన్ రాడ్ హుక్కులు ఉంటాయి దానికి. చూసారా, కనిపిస్తుంది కదా, వాటికి తాళ్ళు పెట్టి కట్టుతారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే బోట్ అక్కడ ఎక్కడికి వెళ్ళిపోకుండా అలా ఉంటుంది అనమాట. మరి ఇక్కడ అయిపోయింది, రెడీ అయిపోయింది, బోట్ స్టార్ట్ అయిపోయింది. మరి కొంత దూరం కర్రతో తోస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే వాడు ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంకా మరి లోపలికి తీసుకెళ్తాడు. మరి మేము స్టార్ట్ అయిపోయామండి. 3 అవర్స్ ప్యాకేజ్ తీసుకున్నాం. ఎందుకంటే డాల్ఫిన్స్ ఒకళ్ళు కనిపించకపోతే ఎక్కువసేపు తిప్పుతాడు, ఎలవలా చూపిస్తాడని. మరి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. మరి మీకోసం నేను డాల్ఫిన్స్, బర్డ్స్ అవన్నీ నీట్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి కనిపించబోయే బర్డ్స్ ఇవి మైగ్రేషన్ బర్డ్స్ కాదండి, ఇవి మన బర్డ్స్. ఎప్పుడు కూడా ఇవి ఉంటాయండి. చూడండి, అది అలా వాటర్ లో ఫ్లోట్ అవుతుంది కదా, ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటాయి ఇవి. ఇవేంటంటే ఈ వాటర్ లో అలాగో చూడండి అలాగా అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి.
మనం కార్న్ ఫ్లేక్స్ కానీ వేసాం అనుకోండి, నాతో పాటు వచ్చిన వాళ్ళు కార్న్ ఫ్లేక్స్ వేసారు, వాళ్ళు కార్న్ ఫ్లేక్స్ వేసేటికి మొత్తం అవన్నీ మన వెనకాలే తిరుగుతుంటాయి. ఇంకా అలాగా చూడండి, వైట్ కలర్గా ఉన్నాయి కదా, బాగుంటాయి. ఈ బర్డ్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ బర్డ్స్. కార్న్ ఫ్లేక్స్ వాళ్ళు వేస్తున్నారు, ఇంక పిచ్చెక్కిపోతాయి అనమాట. కార్న్ ఫ్లేక్స్ వేసారంటే ఇంక వెంటాడుకొని వచ్చేస్తాయి, మనం వెనకాలే తిరుగుతుంటాయి. ఇంకా కార్న్ ఫ్లేక్స్ వేస్తే చాలా మంది ఏం చేస్తారంటే కార్న్ ఫ్లేక్స్ కొనుక్కొని వెళ్ళి వాటికి వేస్తుంటారు. ఈ విధంగా చాలా బోట్స్ మరి ఈ విధంగా తిరుగుతుంటాయండి. వాడు ఏంటంటే ఎవరినో అడిగాడు మా బోట్ కెప్టెన్, ఏంటంటే డాల్ఫిన్స్ ఇక్కడెక్కడ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. అందుకని డాల్ఫిన్స్ సైడ్ మమ్మల్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ డాల్ఫిన్స్ చూపించడానికి చూస్తున్నాడు. ఈ డాల్ఫిన్స్ ఏంటంటే అవి బోటు ముందు వెళ్తుంటాయండి, అవి బోటు ముందు వెళ్తుంటాయి. సో వాడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మేము లక్కీ ఏంటంటే మాకు డాల్ఫిన్స్ మరి కనిపించాయి. అదిగో చూడండి, కనిపిస్తుంది డాల్ఫిన్, అదే డాల్ఫిన్. చూడండి, వెళ్ళేటప్పుడు రెండు వెళ్తాయి అనమాట, బోటుకి ముందుని వెళ్తూ ఉంటాయి, మళ్ళీ అవి మాయమైపోతాయి, మనకు కనిపించవు సరిగ్గా. ఇవి యాక్చువల్గా ఈ ఫోన్లో నేను క్యాప్చర్ చేసేదానికన్నా లైవ్లో బాగా కనిపిస్తాయి మనకి. ఫోన్ మరి అంత పవర్ లేదు కాబట్టి లెన్స్ మరి అవి అంత బాగా క్యాప్చర్ చేయలేకపోతున్నాయి ఫోన్లో. కాకపోతే మరి దగ్గర నుంచి మనం లైవ్లో చూస్తున్నప్పుడు బాగా కనిపిస్తాయి అవి మాత్రం. మీరు ఒకవేళ వస్తే డాల్ఫిన్స్ని వాడు లైవ్లో చూపిస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనకు బాగా కనిపిస్తాయి. మళ్ళీ వాడు ఎదుగుతున్నాడు మళ్ళీ చూపించడం కోసం ఇంకోసారి, ఎందుకంటే మేము 3 hours అందుకోసమనే బుక్ చేసుకున్నాం. 1 hour అనుకోండి, వాడు అలా తిప్పుకొని వచ్చేస్తాడు, మనకు కనిపిస్తే లేకపోతే లేదు. కానీ మన 3 hours అయితే మాత్రం కంపల్సరీ టైం ఉంటుంది మనకి, వాడు చచ్చినట్టు మనకి చూపించాలి. అందుకనే నేను 3 hours ప్యాకేజ్ తీసుకున్నాను యాక్చువల్గా. వాడు మళ్ళీ వెతుకుతున్నాడు ఎక్కడున్నాయని చెప్పేసి. చూద్దాం, మళ్ళీ దొరుకుతాయి ఇలా చూద్దాం. కనిపిస్తాయి కంపల్సరీగా, ఎందుకంటే ఎక్కడ తిరుగుతుంటాయి అవి. ఈ ఒక జోన్ ఉంటుంది అనమాట, ఆ జోన్లో మాత్రమే డాల్ఫిన్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి, వస్తున్నాయి అన్నాడు, కనిపిస్తున్నాయి అన్నాడు, అగుండి అదే డాల్ఫిన్. చూసారా? అలాగా మన బోటు వెళ్తుంటే మన బోటు ముందు నుంచే వెళ్తుంటాయండి. మరి కొంతమంది అయితే పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది మా బోటు కాకుండా వేరే బోట్ వాళ్ళు డాల్ఫిన్ కనిపించలేదని చెప్పారు, కానీ మాకు మాత్రం డాల్ఫిన్స్ కనిపించాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే ఐలాండ్కి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని, వేరే ఐలాండ్కి. ఐలాండ్కి వెళ్ళాక అక్కడ ఏముందో చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే ఐలాండ్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక బోటు మరి అక్కడ చూడండి, అటు చూస్తారా కర్ర గట్టి కిందకి పెడుతున్నాడు. ఆ విధంగా వాళ్ళు కర్రని గట్టి కిందకి పెట్టి దానికి కడతారన్నమాట. లేకపోతే ఆ బోట్ ఏమవుతుందంటే వాటర్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏం చేస్తారంటే వాళ్ళు వాటర్లోని మనకి ఏమైనా చిన్న స్టాండ్ టైప్ పెడతారు, చిన్న మనం దిగడానికి అనుకూలంగా ఉండేటట్టు. అక్కడ దిగిపోయిన తర్వాత మనం మరి అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ అవి ఉంటాయి. అక్కడ లైవ్ ఫిష్ కానీ క్రాబ్స్, ఈ ప్రాన్స్, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అవి మనం టేస్ట్ చేయొచ్చు కావలిస్తే. కాకపోతే నాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. చూడండి ఆ క్రాబ్స్, అవి చిలుక లేక్లో క్రాబ్స్ అని చెప్తున్నాడు వాడు. క్రాబ్ కిतना बोल रहे हैं? क्रैब क्या बोल रहे भाई ना, कैसे बोल रहे क्रैब? इसको बनाने के 450 है। 450 है 2 पीस बनाने के लिए। तो पॉम्पलेट कितने? 350 है। वो 2 पीस 350। तो व्हाइट वाला भी? व्हाइट वाला 400 है। वो क्या बोलते हैं? वो भी पॉम्पलेट है। వైట్ పంప్లెట్ 400 है, 2 పీస్ ఆయేగా. మరి ఇక్కడ నుంచి ఐలాండ్ లో ఇలా మనం చూసారా సర్వే చెట్లు అనమాట, అవన్నీ కూడా సర్వుడి చెట్లు. ఈ లోపల నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే బీచ్ వస్తుంది అవతలకి. సో ఇప్పుడు చూసారా చిలుక లేక్, యువతల వైపు చిలుక లేక్ ఉంది, ఈ మధ్యలో ఐలాండ్ ఉంది, దీని అవతల సీ ఉందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఈ చిలుక లేక్ మొత్తం సెపరేట్ అయిపోయింది సీ నుంచి. ఈ యొక్క చిలుక లేక్ సెపరేట్ అయిపోవడం వల్ల ఈ విధంగా సెపరేట్ అయిపోయింది. ప్లస్ చిలుక లేక్ చాలా హైట్ ఏమి ఉండదు, లోతు ఎక్కువ ఉండదు అనమాట. అందువల్ల దీన్ని లగూన్ అంటున్నారు. ఇందు గురించేనే ఇది మరి ఇందాక అనుకున్నట్టు వరల్డ్ లో బీచ్ లగూన్స్ అంటే మా సీ పక్కన ఉన్న లగూన్స్ లో సెకండ్ లార్జెస్ట్ అనమాట. ఇది బీచెస్ పక్కన ఉన్న లగూన్స్ లో
చాలా పెద్ద లగూన్ అంట, సెకండ్ లార్జెస్ట్ లగూన్ ఇది. సో ఇదంతా బీచ్ అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఇదంతా బీచ్. అవతలికి వెళ్తే ఇంకా మిక్సీ కనిపిస్తుంది, బే ఆఫ్ బెంగాల్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క చిలుక లేక్ చాలా చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడికి వచ్చి మనం కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా పెద్దగా ఏమి ఉండవు కానీ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, 1-2 షాప్స్ ఉన్నాయి ఇక్కడ మేము వెళ్ళిన దగ్గరలో. ఈ విధంగా ఉంటుంది. वो लेक है ना, वो लेक है ना, लेक है ना, ये समुद्र है ना. పట్టు వచ్చిన కుర్రోడు ఏమంటున్నాడంటే అక్కడ అలలు లేక్ చూసారా, ఆ లేక్ లో ఇక్కడ అలలు వస్తున్నాయి అంటున్నాడు. మరి అదే చెప్తున్నాను నేను వాడితోని. ఏంటంటే అది లేక్ కదరా బాబు, లేక్ లో మరి అలలు ఉండవు, ఇది సీ అన్నమాట. సీ కాబట్టి అలలు వస్తున్నాయని చెప్పి వాడికి చెప్తున్నాను. మరి ఈ విధంగా ఏంటంటే ఇటుపక్క సీ ఉంది, ఈ మధ్యలో శాండ్ ఉంది, ఈ శాండ్ ఐలాండ్ ఉంది. ఇలాగా ఐలాండ్ ఉండి ఈ ఐలాండ్ కి అవతల చిలుకా లేక్ ఉంది. ఈ విధంగా సెపరేట్ అయిపోయింది అనమాట మొత్తం లేక్ అంతా కూడా. మరి కాకిలండి చాలా తెలివైన, అంటే చాలా ఇంటెలిజెంట్ బర్డ్స్ అంటారు. ఎందుకంటే చూడండి ఆ కవర్ లోపల చాలా కష్టంగా ఉంది ఆ గవ్వ బయట తీసుకోవడము. ఆ గవ్వలు అవి అయితే అవి చూడండి తెలివి కదా, ఒకటి తీసుకుంది నీళ్ళు దగ్గర కావాల్సిన పట్టుకుని వెళ్ళిపోతుంది. మరి ఈ ఐలాండ్ పైన ఎటువంటి చెట్లు ఉన్నాయో మొక్కలు ఉన్నాయో చూద్దాం. ఇదేదో బీచ్ లో పెరుగుతుంది అనుకుంటా ఈ మొక్క, ఇదేంటో నాకు తెలియదు కానీ ఈ విధంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జిల్లెడు చెట్టు అండి, చాలా పెద్దది ఇది జిల్లెడు చెట్టు. ఎంతవరకు చూసిన జిల్లెడు చెట్లలో చాలా పెద్ద చెట్లా కనిపించింది నాకు, అందుకనే దీన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో, కిందకి చాలా హైట్ ఉంది. ఇది కెమెరాలో ఇంకా కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చాలా హైట్ ఉంది అనమాట. తర్వాత ఇదంతా సరువుడి తోటలు ఉన్నాయి మొత్తం అంతా కూడా, ఎప్పుడో వేసినట్టున్నారు ఇవి. చాలా పెద్ద పెద్ద మొదళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా. లోపల మళ్ళీ చూస్తే క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యాక్టస్ ప్లాంట్స్ కూడా ఈ యొక్క బీచెస్ లో బాగా పెరుగుతుంది ఇది. చూడండి క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఈ యొక్క శాండ్ లో మరి వేప చెట్టు కూడా చూసానండి. ఇగో ఇది వేప చెట్టు, ఇది వేప చెట్టు కూడా ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ మరి ఈ ప్లాంట్ చూసారా, ఈ ప్లాంట్ నేను చిన్నప్పుడు ఆడుకునేవారామండి చిన్నప్పుడు దీంతో. ఎలాగంటే చూసారు పాలు వస్తున్నాయి కదా, అలా తీసిన తర్వాత దాంతో పాలు వస్తున్నాయి కదా, దాంట్లో నుంచి అవి పిన్నిస్ లో చివరిన ఎండ్ లో హోల్ ఉంటుంది కదా, హోల్లో పోసి దాన్ని ఏంటంటే మనం ఊస్తే బబుల్స్ వచ్చాయి అనమాట. ఆ విధంగా ఆడుకునేవారు. అందుకనే చూసాను సేమ్ ఇలాంటి ప్లాంట్స్ ఇక్కడ ఒడిస్సాలోని మరి చిలుకా లేక్ ఐలాండ్ లో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా. మరి ఐలాండ్ చూడడం అయిపోయిందండి. మరి నెక్స్ట్ బర్డ్స్ చూపిస్తా అన్నాడు, మైగ్రేషన్ బర్డ్స్. యాక్చువల్లీ మా ప్యాకేజ్ లో లేదు అది, వీటితో చిన్న స్కామ్ చేసాం అనమాట కెప్టెన్ గారితో. సో చూపిస్తా అన్నాడు, కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పాము, అందుకని చెప్పి తీసుకెళ్తా అన్నాడు. మరి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి ఈ బోట్ ఇలా తోస్తారు, ఒడ్డున ఉన్నదాన్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఇప్పుడు మైగ్రేషన్ బర్డ్స్ ఉన్న దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. అవి ఏంటంటే దూరం నుంచి చూడాలి, దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయని చెప్పాడనమాట. దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు, లాంగ్ డిస్టెన్స్ లో ఉండి చూడాలి. మరి చూద్దాం. ఇంకోండి ఫస్ట్ ఇటు కర్రతో ఇలా చూస్తాడు లోపలికి, దానికి కావాల్సినంత లోతు వచ్చిన తర్వాత అప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి బోట్ ముందుకు తీసుకెళ్ళిపోతాడు. మరి ఐలాండ్కి ఇంకా బై బై చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడమే. మరి నెక్స్ట్ బర్డ్స్ చూద్దాం పదండి, మైగ్రేషన్ బర్డ్స్ ఏ విధంగా ఉంటాయో.
అదిగోండి ఎగురుతున్నాయి కదా గాల్లో, అవేనండి మైగ్రేషన్ బర్డ్స్. అవి మన బర్డ్స్ లాగా, అంటే మన నేటివ్ బర్డ్స్ లాగా అవి రావు మన దగ్గరికి. ఒక కార్న్ ఫ్లెక్స్ వేసినా ఏం వేసినా రావు అనమాట. చూసారా అక్కడ చాలా ఉన్నాయి, చూసారా? మళ్ళీ తర్వాత రాత్రికి వేరే చోటకి వెళ్ళిపోతాయంట. నేను వాటి దగ్గర తీసుకెళ్ళమని చెప్పానండి వీడిని, బోటోడ్ని. కాకపోతే ఏంటంటే వాటర్ వెళ్ళే కొలది డెప్త్ తగ్గిపోతుంది అనమాట. అందుకని వాడు ఏమంటున్నాడంటే, సార్ బోట్ అక్కడికి వెళ్ళదు సార్, మరి ఇక్కడి నుంచి చూడాలి, లేకపోతే వేరే ప్లేస్ ఉంది అక్కడ తీసుకెళ్తా అన్నాడు. సో వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ. మైగ్రేషన్ బర్డ్స్ అంటే అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ మైగ్రేషన్ బర్డ్స్ ఏంటంటే యాక్చువల్గా సైబీరియా అటు సైడ్ ఇప్పుడు ప్రజెంట్ వింటర్ అక్కడ చాలా సివియర్ గా ఉంటుంది. అందుకని ఆ క్లైమాటిక్ కండిషన్స్ వాటికి ఫేవరబుల్ గా ఉండవు, అనుకూలంగా ఉండవు. అందుకని చెప్పి అవి ఇటు వచ్చేస్తాయి అనమాట. ఇటు రావడం వల్ల ఏంటంటే వాటికి ఈ క్లైమాటిక్ కండిషన్స్ అట్లా సూటబుల్ గా అనిపిస్తుంది. సో అవి ఏంటంటే గుడ్లు పెట్టుకుని పిల్లలు తయారు చేసుకుని మళ్ళీ అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ అక్కడ వచ్చినప్పటికి రెడీ అయినప్పటికి ఇక్కడి నుంచి మళ్ళీ పిల్లలు తీసుకుని తిరిగి వెళ్ళిపోతాయి అనమాట. అలా అట్లా చూద్దాం, వచ్చాయి అవి చాలా ఉన్నాయి బర్డ్స్ ఇక్కడ, చూద్దాం పదండి ముందు. అదిగోండి కనిపిస్తున్నాయి కదా అక్కడ చివర బర్డ్స్, అవన్నీ కూడా ఇవ్వండి రెక్కలు ఊపుతున్నాయి, అవే మైగ్రేషన్ బర్డ్స్. అవి మనం కార్న్ ఫ్లేక్స్ కాదు కదా, ఏం వేసినా రావు అవి. అవి ఓన్లీ ఈ యొక్క లేక్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి ఎగురుతాడు అన్ని కూడా. ఈ విధంగా ఏంటంటే ఈ బర్డ్స్ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తుంటాయి టైము ఈ వింటర్ సీజన్లో. ఇవన్నీ కూడా చూడండి, అవన్నీ మైగ్రేషన్ బర్డ్స్, అవన్నీ చూడండి చిన్న కనిపిస్తుంది కదా, ఎందుకంటే బోర్డు దగ్గరికి వెళ్ళట్లేదు, అందుకని ఇక్కడి నుంచి తీయవలసి వస్తుంది. మరి జూమ్ చేస్తే క్లారిటీ మిస్ అయిపోతుందని నేను జూమ్ చేయట్లేదు. సో అవన్నీ మైగ్రేషన్ బర్డ్సే, చాలా బర్డ్స్ వచ్చాయి అనమాట, ఇంకా వస్తాయి ఈ సీజన్లోని. ఇవన్నీ మైగ్రేషన్ బర్డ్సే. ఇక్కడితో మరి మైగ్రేషన్ బర్డ్స్ చూడడం కూడా అయిపోయిందండి. ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలు సార్ అయిపోయింది అని చెప్పి అంటున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు తిరిగి మమ్మల్ని. మరి బోట్ స్టార్ట్ చేస్తాడు మళ్ళీని. వెళ్ళిపోతున్నాం, ఎక్కడైతే వచ్చామో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అదే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇప్పుడు. ఇంకా అక్కడి నుంచి మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడమే. ఏంటంటే మరి ఈ యొక్క చిలుక లేక్ చూడాలంటే మీరు అట్లీస్ట్ ఒక 1 డే అయితే కేటాయించుకుంటే మంచిగా అన్ని చూడొచ్చు, స్పెండ్ చేయొచ్చు. కానీ గ్రూప్కి వెళ్తే ఎంజాయ్ చేస్తాము, సింగిల్కి వెళ్తే కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన ఎవరొకరు సరదాగా మాట్లాడేవాళ్ళు ఉంటే బాగుంటుంది. సింగిల్కి వెళ్ళేదానికన్నా గ్రూప్గా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే బోట్ కూడా మనకి ఎకనామికల్గా అనిపిస్తుంది, ప్రైస్ అది కూడా. మరి ఆకలేస్తుంది, మరి బయట ఏదైనా ఫుడ్ తిందాం. ఇవి చూడండి ప్రాన్స్ చెప్పాను, మొత్తం 4 ప్రాన్స్ ఇచ్చాడు అందులో. తర్వాత ఇదేంటంటే కర్డ్ కుకుంబర్ సలాడ్ అని చెప్పి ఇచ్చాడు, వైట్ రైస్, దాల్ ఇచ్చాడు. ఇదంతా కలిపి దగ్గర నాకు 600 అయిపోయింది. మరి ఇది 600 అయినా సరే పర్లేదండి, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు తినే విధంగానే ఉంది ఫుడ్. మరి ఇంతటితో చిలుక లేక్ చూడడం అయిపోయిందండి. ఇలా నాకు సపోర్ట్ చేస్తుండండి, ఇంకెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.